రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నూస్ తోటి టెక్నూస్ ఎపిసోడ్ 742తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల ఈరోజు ప్రశ్న, సాధారణంగా ఒక బ్రాండ్ నుంచి మీరు ఒక మొబైల్ ఫోన్ ఒక సంవత్సరానికి ఎన్ని ఫోన్స్ దాకా వస్తే బాగుంటుందని అంటారు? సో లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నూస్లో మనం మాట్లాడుకుందాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచే స్టార్ట్ చేద్దాం. రియల్మీ అతి త్వరలో మన ముందుకు 8 సిరీస్లో మరొక మొబైల్ ఫోన్ని కూడా తీసుకొని రానుంది. దీని పేరు వచ్చేటప్పటికి రియల్మీ 8i అనేటువంటి పేరుతో మన ముందుకు రాబోతుంది. అండ్ దీంట్లో మొట్టమొదటిసారిగా వీళ్ళు టెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 810 SoC చిప్ సెట్ ని మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారంట. ఇది వచ్చేటప్పటికి 800కి అడ్వాన్స్డ్ చిప్ సెట్ కింద, అలాగే 5G ఓరియంట్ గా, అలాగే 6 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద దీన్ని అయితే డిజైన్ చేయనున్నారు. సూన్ ఇది మనకు అతి త్వరలో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చూద్దాం. రేపు ఆగస్టు 18వ తారీఖు మన ముందుకు ఒక ఈవెంట్ అయితే తీసుకొని రాబోతున్నారు కదా, మేబీ దాంట్లో దీనికి సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ రివీల్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ కూడా మనకి రియల్మీ దగ్గర నుంచే రియల్మీ రేపు ఆగస్టు 18వ తారీఖు మన ముందుకి చాలా డివైజెస్ని తీసుకొని రాబోతున్నారు. మోస్ట్లీ దీంట్లో మనకు ఒక కన్ఫర్మ్డ్ ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ల్యాప్టాప్ అండ్ వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి మొట్టమొదటి ల్యాప్టాప్ ఇది. సో దీంట్లో బేసిక్గా మనకు 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి ప్రో వేరియంట్, ఒకటి వచ్చేటప్పటికి నార్మల్ రెగ్యులర్ వేరియంట్, లైట్ వేరియంట్. అంటే యాపిల్లో మీరు కనుక మ్యాక్బుక్ ఎయిర్ అలాగే మ్యాక్బుక్ ప్రోస్ చూస్తుంటారు చూసారా, అట్లా ఎయిర్ సిరీస్ని ఫస్ట్ వీళ్ళైతే తీసుకొని రాబోతున్నారు. దీన్ని రియల్మీ బుక్ స్లిమ్ అనేటువంటి పేరుతో. ఈరోజు దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే స్పెక్స్ని అఫీషియల్గా కంపెనీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 2K డిస్ప్లేని మన ముందు తీసుకొని రాబోతున్నారంట. అంటే ఫుల్ HD కూడా కాదు, ఇది వచ్చేటప్పటికి 2K డిస్ప్లే. అండ్ అట్ ద సేమ్ టైం ప్యారలల్లీ ఇది వచ్చేటప్పటికే లైట్ వెయిట్ యూనిబాడీ డిజైన్తో పాటు ఇంటెల్కి సంబంధించినటువంటి 11th జనరేషన్ i5 చిప్సెట్ని యూజ్ చేయబోతున్నారని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ కూడా వస్తుంది. ఎనీవే బడ్జెట్ మెయిన్ బేసిక్గా. సో ఒకవేళ వీళ్ళు కనుక నాకు తెలిసి అంటే వీళ్ళు ఇందులో వచ్చేటప్పటికే ఇట్లా 2K డిస్ప్లేని తీసుకొని రాబోతున్నారు అని అంటే మోస్ట్లీ దీని ప్రైస్ ట్యాగ్ కూడా సుమారుగా 50,000 రూపాయల దాకా టచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే 50,000 రూపాయలు అంటే మళ్ళీ అక్కడ చాలా డివైజెస్ మన ముందుకి ఆప్షన్లో రావడం జరుగుతుంది. చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. రియల్మీ ఫస్ట్ నుంచే క్వైట్ అగ్రెసివ్ ప్రైజింగ్ తెస్తుంటారు కాబట్టి, అందులో రియల్మీలో ఫస్ట్ టైం మనకి ల్యాప్టాప్ని తీసుకొని రాబోతున్నారు కాబట్టి ప్రైజింగ్ కూడా అగ్రెసివ్గా తెస్తారని నేను అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. మీకేమనిపిస్తుంది? ప్రైజింగ్ ఎంతలో ఉండేటువంటి అవకాశం ఉంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చే మనకి క్వాల్కమ్ దగ్గర నుంచి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 898. ఇప్పుడు మీరు 888 అలాగే 888+ చూసారా, అలాగా 895 అనుకున్నాం, కాదు మేబీ 895 లేదా 98 సిరీస్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇకపోతే ఈరోజు దీనికి సంబంధించినటువంటి మరికొన్ని మేజర్ స్పెక్స్ అయితే మనకు బయటకు రావడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేయబోతున్నారంట. సో 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ అంటే బ్యాటరీ యొక్క కన్జంప్షన్ ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది కంపేర్ టు ద రెగ్యులర్ 5 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ కన్నా. అండ్ ఇదే కాదు, ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ 888+ అలాగే 888 ప్రాసెసర్తో కంపేర్ చేశారంటే ఇది 20% మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే మన ముందు తీసుకొని రాబోతుందంట. ఇది ఇంత మీరు పక్కకు పెట్టారన్నట్లయితే ఈవెన్ ఇది హీట్ కూడా ఎక్కువగానే జనరేట్ చేస్తుందంట. అండ్ రీసెంట్ టైమ్స్లో మీరు చూసారా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వచ్చినటువంటి వాటి అన్నిటిల్లో కూడా ఎక్కువగా మనము హీట్ ఇష్యూసే చూసాం. అన్ని ఫోన్స్ కూడా చాలా హీట్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ 9 సిరీస్తో సహా 1+కి సంబంధించి. సో మళ్ళీ ఇందులో కూడా ఇంకా హీట్ని ఎక్కువగా జనరేట్ చేయబోతుంది అన్నట్లయితే కనుక ఇంకా మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తే కంపెనీస్ అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి థర్మల్ మేనేజ్మెంట్ కూడా దానికి తగ్గట్టుగా పటిష్టంగా ఉండాలి. సో ఎనీవే చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇది కూడా మనకి అతి త్వరలోనే రాబోతుంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి జియో దగ్గర నుంచి జియో స్మార్ట్ ఫోన్ గూగుల్తో కొలాబరేట్ అయినప్పుడే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ మనం టెక్ న్యూస్లో అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి మొన్న AGM మీటింగ్లో కూడా మనం వినున్నాం. ఈరోజు దీనికి సంబంధించినటువంటి మరికొన్ని స్పెక్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు అఫీషియల్గా లీక్ అవటం అయితే జరిగింది. సో జియో ఫోన్ ఏదైతే ఉందో ఇది మన ముందుకు రావటం అయితే కన్ఫర్మ్. అండ్ దీనికి సంబంధించినటువంటి యానిమేషన్ బూట్ లోగోను కూడా మనకి ఈరోజు XDF ఫోన్స్ ద్వారా బయటికి రావడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే HD+LCD డిస్ప్లేనే మనం చూసేటువంటి అవకాశం ఉందంట, విచ్ కమ్స్ విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 215 SoC చిప్ సెట్. వేరే వచ్చేటప్పటికే 13 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు దీంట్లో మనకి HDR, నైట్ విజన్ అండ్ AR ఫిల్టర్స్ని కూడా మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. అంటే గూగుల్ కెమెరాకి సంబంధించినటువంటి యాప్ని బై డిఫాల్ట్గా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. అలాంగ్ విత్ 2GB అలాగే 3GB ఆఫ్ ర్యామ్తో పాటుగా ప్యారలల్లీ మీకు 32 అలాగే
64GB వేరియంట్స్లో ఈ మొబైల్ ఫోన్ అయితే దొరకనుంది. సో మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీని ప్రైస్ ట్యాగ్ కూడా అరౌండ్ 5,000 రూపీస్ లోపలే 4,999గా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే చూద్దాం, దీన్ని అఫీషియల్గా రేపు ఆగస్టు 15వ తారీఖు మన ముందుకు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. హోప్ ఫర్ ద బెస్ట్. ఇకపోతే మీకేమనిపిస్తుంది, దీని ప్రైస్ ట్యాగ్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి IQOO దగ్గర నుంచి IQOO 8 సిరీస్ అయితే అతి త్వరలో రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక IQOO 8కి సంబంధించినటువంటి ఛార్జింగ్ స్పెక్స్ ఏవైతే ఈ రోజు మన ముందుకు రావడం అయితే జరిగింది. అఫ్ కోర్స్ మన ఇండియాకి సంబంధించినటువంటి IMI డేటాబేస్లో కూడా ఈ మొబైల్ ఫోన్ మనకు బయటకు రావడం జరిగింది. సో దీంట్లో వచ్చేటప్పటికి 120 వాట్స్ ఏదైతే ఉందో వైడ్ ఛార్జర్ గాను, అలాగే వైర్లెస్లో వచ్చేటప్పటికి వీళ్ళు 50 వాట్స్, అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ, అంటే ఏదైనా మీ గ్యాడ్జెట్స్ ఉన్నాయనుకోండి, లైక్ TWS ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, సో వాటిని ఛార్జ్ చేయడానికి ఇది 10 వాట్స్ దాకా అవుట్పుట్ సప్లై చేసేటువంటి అవకాశం ఉందంట. ఈవెన్ మన మొబైల్ ఫోన్స్ కూడా 10 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, అంటే నార్మల్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఇట్లా ఐఫోన్స్ను కూడా మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఎనీవే ఇది దీనికి సంబంధించినటువంటి స్పెక్స్. ఈవెన్ ఆల్మోస్ట్ ఆల్ మీ మిక్స్ 4 ఏదైతే ఉందో ఈ స్పెక్స్తోనే వస్తుంది. కానీ దీని ప్రైస్ ట్యాగ్ వచ్చేటప్పటికే సుమారుగా 70,000 రూపాయల దాకా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. కానీ 60 లేదా 70,000 రూపాయలు IQOO 8 సిరీస్లో పెడతారా అని అంటే అక్కడ క్వశ్చన్ మార్క్. అండ్ వీటితో పాటు ఈరోజు ప్యారల్గా దీనికి సంబంధించినటువంటి ప్రెషర్ సెన్సార్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవి సపోర్ట్ చేయబోతున్నాయని చెప్పి మనకు న్యూస్ అయితే వస్తుంది. అంటే ప్రీవియస్లీ IQOOలో, అంటే ఇప్పుడు పోకో F3 GTలో మన గేమింగ్ ట్రిగ్గర్స్ ఇచ్చారు కదా, మ్యాగ్ ట్రిగ్గర్స్ అని, సేమ్ అదే విధంగా ఇందులో మనకు వచ్చేటప్పటికే వీళ్ళు ప్రెషర్ సెన్సార్స్ని అయితే తీసుకొస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే PUBG, Asphalt 9 ఇట్లాంటి గేమ్స్ ఆడేటప్పుడు మీకు కొంచెం క్వైట్ కంఫర్ట్గా ఉండడం జరుగుతుంది. సో ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి రియల్మీ దగ్గర నుంచి Realme Band 2 అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. ఈరోజు అఫీషియల్గా మన ఇండియాకి సంబంధించినటువంటి BIS సర్టిఫికేషన్స్లో ఇది మనకు కనపడ్డది. సో ప్రీవియస్లీ ఉన్నటువంటి బ్యాండ్ కన్నా కానీ ఈసారి వీళ్ళ స్క్రీన్ సైజ్, ఇంకా చెప్పాలంటే హానర్ మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి బ్యాండ్ చూసారా, హానర్ బ్యాండ్ 6, సేమ్ అదే విధమైనటువంటి ప్యాటర్న్లో వీళ్ళైతే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అలాంగ్ విత్ SPO2 లెవెల్ సెన్సార్స్ కూడా, ఒక కాలింగ్ ఫీచర్ మినహాయించి మిగతా ఫీచర్స్ అన్నీ కూడా వెరీ కామన్గా ఉంటాయి. అండ్ ప్రైస్ కూడా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది వచ్చేటప్పటికే 3,000 అంటే 2,999 రూపాయలకే మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఇది అఫీషియల్గా మన సర్టిఫికేషన్స్లో కూడా బయటపడ్డది కాబట్టి విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో మనం వీటిని చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ వచ్చి మనకు వాట్సాప్ దగ్గర నుంచి వాట్సాప్ ఈరోజు ఒక సరికొత్త బీటా అప్డేట్ని, అంటే బీటా యూజర్స్కి అయితే రోల్అవుట్ చేసింది. సో ప్రీవియస్లీ నిన్న మీరు చూసారన్నట్లయితే iOS దగ్గర నుంచి ఆండ్రాయిడ్కి మీరైతే మీ డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కేబుల్. అయితే ప్రస్తుతం వీళ్ళు సామ్సంగ్తో కొలాబరేట్ అవుతూ సామ్సంగ్ Z Fold అలాగే ఫ్లిప్ ఫోన్స్ ఉన్నాయి చూసారా, వాటిల్లో మాత్రమే ఈ ఫ్యూచర్ తీసుకొచ్చారు. ఒకవేళ ఇది సక్సెస్ అయిందంటే ఫ్యూచర్గా అన్ని ఫోన్స్లోనూ మనం వీటిలో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సేమ్ ఇదే విధంగా ఈసారి మరొక అప్డేట్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో ఏంటి అంటే డైరెక్ట్గా మీరు జనరల్గా వాళ్ళ ప్రొఫైల్ పిక్ చూస్తారు కదా ఎవరిదైనా వాట్సాప్ది, ఆ ప్రొఫైల్ పిక్ చూసే దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి స్టేటస్ని కూడా చూసేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే ఇది ఒక నైస్ అప్డేట్. సో ప్రస్తుతం అయితే ఇది బీటాలో ఉంది. సో ఫ్యూచర్లో అందరికీ రోల్అవుట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చి మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ 10 సిరీస్లో మరొక మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. రెడ్మీ 10 అనేటువంటి పేరుతో, నోట్ అనేటువంటి ప్రత్యేకం అయితే ఏముండదు, ట్యాగ్లైన్ అయితే ఉండదు. బేసిక్గా ఇది వచ్చేటప్పటికి మనకి ఎంట్రీ లెవెల్ 10 సిరీస్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G88 అంటే 85 ప్రాసెసర్కి ఇది అప్గ్రేడ్ వేరియంట్ కింద మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. అండ్ ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికేషన్స్లో కూడా NTBC సర్టిఫికేషన్స్, అంటే మలేషియా, ఇండోనేషియా ఇట్లాంటి వాటిలో లాంచ్ చేస్తున్నారు. అండ్ సూన్ ఇది మన ఇండియాలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో యాజ్ యూజువల్ మిగతావన్నీ కూడా మనకు కామన్గా ఉంటాయి. కాకపోతే ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే రేర్ ఉండేటువంటి ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో 50 మెగాపిక్సెల్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో 50 మెగాపిక్సెల్ అండర్ 10,000 రూపీస్ బడ్జెట్ ఫోన్లో అంటే ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఈ కెమెరా ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది టెస్ట్ చేయడం కోసం. సో హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరు. మనవి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.